యొక్క ఆదేశాలను మనం ఆచరణలో పెట్టడానికి తగిన కంకణం కట్టుకోవాలి. We should determine to translate into action, practice their teaching and ideals. ఈ జీసస్ చెప్పినటువంటివన్నీ కూడాను సరి అయినవా కాదా అని అనేక విధములుగా కూడాను అనేక మంది పండితులు దీనిని పరిశోధన జరుపుతూ వచ్చారు. Scholars started investigating the validity of this statement made by Jesus Christ. అయితే ఇందులో చాలా 1530 సంవత్సరముల కిందట ఉండినటువంటి మ్యాటర్ అంతా ప్రోగు చేసుకుంటూ వచ్చారు. They collected all the matter that existed prior to 1530. ఇవి 530 లోపల ఒక ఇంగ్లాండ్ లోపల ప్రత్యేకమైనటువంటి ఒక బుక్ను రాశారు. All that was composed into one book there in England. దానిని పెద్దదిగా ఉంటే అందరూ కూడా చూడగలరని చాలా చిన్న బుక్కుగా చేసి రష్యన్స్ బ్లాక్ ఓషన్ దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ పెట్టి దాంట్లో పెట్టారు. Russians made it into a small book and kept there near the Black Sea in safe custody. ఆ చిన్నదాని ఉండే సమస్తము ఇమిడి ఉంటుండాలి. In the tiny book, everything is written there. ఇది ఆ బుక్. This is the book. This is the book. This is the book. This is it. This is the book. This is the book, the Bible. This is papers. These are the papers you see from there. ఇది ప్రధానమైన చిహ్నం ఈ యొక్క గత్తులో ఉంటుండాలి. ఇది క్రాస్. You find the cross on there, on the book. ఇది సర్వ మతముల యొక్క సమన్వయాన్ని బోధించేటువంటి యొక్క పద్ధతి అని కూడా వారు నిరూపిస్తూ వచ్చారు. They also proved the fact is the procedure to establish synthesis of all religions. ఈ గ్రంథములో ఉండినటువంటివి ఏ యొక్క బైబిల్లో కూడా లేవు. All that present here is not present anywhere in the Bible. ఇది చాలా నూతనమైనటువంటి యొక్క యేసు యొక్క చరిత్ర. This is new, brand new story of Jesus. భగవంతుని యొక్క విషయాలు తెలుసుకోవటము అందరికీ సాధ్యం కాదు. It's not given to everybody to know the divinity. అయితే భగవంతుని యొక్క తత్వం తెలుసుకోవాలంటే భగవద్భావమే మన యందు ఆవిర్భవించాలి. To know the divine, we should develop divine thoughts. ఇందులో ఉండినటువంటి ఈ దారం, ఇది గుర్తుపెట్టిన దారం లోపల ప్రతి మతమునందు ఉండినటువంటి యొక్క సమన్వయాన్ని బోధించేటువంటి ఒక శ్లోకం ఉంటుండాలి. Here you find the bookmark thread there. Every thread has got the text of every religion. సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అనేటువంటి భగవద్గీత యొక్క సారాన్ని ఈ యొక్క గుర్తు లోపల ఇమిడ్చి వచ్చారు. Most important sloka of Bhagavad Gita is right present here in the bookmark. అన్ని ధర్మముల యొక్క సారము ఒక్కటే. The essence of all religions is one. భగవంతునికి అర్పితము గావించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యము. Surrender is the main duty of everyone. సరెండర్ అనగా తాను భగవంతుడు ఒక్కటే అనేటువంటి ఏకత్వానికి రావాలి. Surrender means the feeling of oneness. I and God are one. కారణం ఏమిటి? Why? నీ యందున్నదే నా యందు, నా యందున్నదే నీ యందు ఉన్నది. The reason is that the one present in you is దేహములు present in me. భిన్నమైనటువంటివి. Bodies are different. కేవలం ఒక విధమైనటువంటి యొక్క బెలూన్లు వంటివి. Bodies are like balloons. ఇవి కేవలం ఒక బల్బుల వంటివి. They are like bulbs. ఈ బల్బుల లోపల ఉండినటువంటి కరెంటు అంతా ఒక్కటే. The current passing through all these bulbs is one. కలర్స్ డిఫరెన్స్, There's difference in color. వోల్టేజెస్ డిఫరెన్స్, Voltage differs. కానీ కరెంటు ఒక్కటే, ఆ దివ్యత్వం ఒక్కటే. The current, divinity is one. ఏకోహం బహుశ్యాం అది కూడా దీంట్లో ఉంది. This book contains that important dictum saying that one manifests into ఒక్క many. దైవమే సర్వుల యందు ఉంటున్నాడు. Only one God is present in everyone. ఈ ఉపాధి భేదమును పురస్కరించుకొని మీరు ఈ విధంగా కూడా కలహాలకు ముందంజ వేయకూడదు. Never follow the differences basing on the differences of the body. కలహములకు అవకాశమే లేదు. There is no chance or scope for conflict. కేవలం దేహాభిమానమే ఈ కలహములకు మూల అభిమానం. It is the body attachment which is responsible for fights. దేహాన్ని మనం శాశ్వతంగా నమ్మకూడదు. Never believe that body is permanent. బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్. Body is like a water bubble. మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ. Mind is like a mad డోంట్ monkey. ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
ఫాలో ది కాన్షియన్స్ అన్నారు. Don't follow the mind, don't follow the body, follow the conscience. అది ఈ యొక్క గ్రంథం యొక్క ప్రధానమైన లక్ష్యము. That is the main principle of this text. కనుకనే మన కాన్షియన్స్ మనము ఫాలో చేస్తూ రావాలి. So we should follow our conscience. దీనిని భారతీయ సంస్కృతి యందు చిత్ అన్నారు. This in the culture of Bharat is called Chit. సత్ చిత్ ఆనందం. 3 aspects: Sat, Chit, ఈ Ananda. మూడు యొక్క తత్వంలో మన యందే ఉంటున్నవి. All the 3 are within us. అలాంటి తత్వాన్ని మనం ఈనాడు గుర్తించాలి. We have to recognize this truth.